హలో అండి. ఈరోజు చాలా ఉపయోగకరమైన వీడియోతోటొచ్చాను. ఈ వీడియో నాకు తెలిసి 10 మందిలో 8 మందికి ఉపయోగపడవచ్చు. ఈ వీడియోలో ఏంటి అంటే, నాకు కన్ను కొంచెం దురదగా ఉండి నైటు నిద్దట్లోనే బాగా రుద్దటం వల్ల కన్ను ఎర్రగా అయింది. ఇలా ఎందుకు దురద ఉంటుంది అంటే, బ్లడ్ మారటం వల్ల గానీ, బ్లడ్ తక్కువగా ఉండటం వల్ల గానీ, డస్ట్ పడటం వల్ల గానీ, లేదా విటమిన్ లోపం వల్ల కూడా జరుగుతుంది. చూపు తగ్గటం వల్ల కూడా ఇలా జరుగుతుంది. ఇది దాదాపు తగ్గిపోవాలి అంటే వరకు నేను ఇలా వీడియోలో చూపించిన విధంగా పాలు నేను చూపించే పాలు మాత్రం గేదె పాలండి. ఆ గేదె పాలు కొన్ని తీసుకొని కంట్లో పోసుకుంటున్నాను. నేను అలా 2 టైమ్స్ చేశాను. 2 టైమ్స్ ఇది సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ ఇది. 2 టైమ్స్ చేశాను. థర్డ్ టైమ్ మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. మూడోసారికి నా కన్ను చూడండి పూర్తిగా తగ్గిపోయింది. ఫ్రెండ్స్, దీనివల్ల చాలా ఉపయోగాలున్నాయి. నాకు తెలిసి మన చిన్నతనంలో అమ్మవాళ్ళు బాలింతలున్న చిన్న పిల్లల తల్లుల కాంచి పాలు తెచ్చి కంట్లో పోసుకునేవాళ్ళు. వాళ్ళు పనికెళ్ళినప్పుడు ఏదైనా చెత్త పడ్డా గానీ, కన్ను నీరు గారటం, ఇట్లా దురద పెట్టటం అలాంటివి అయినప్పుడు బాలింత చనుబాలు తెచ్చి పోసుకునేవాళ్ళు. ప్రస్తుతానికి చనుబాలు మనకి దాదాపు ఎవరు పోయరు, ఇవ్వరు. ఇప్పుడు పిల్లల తల్లుల కాడ దాదాపు పాలు కూడా ఉండట్లేదు కాబట్టి బర్రె పాలైనా పర్వాలేదు ఫ్రెండ్స్, మంచిగా నయమవుతుంది. దీనివల్ల చూపు కూడా మెరుగుపడుతుంది, విటమిన్ లోపం పోతుంది, దురద అనేది చాలా వరకు కదా అస్సలు పూర్తిగా పోతుంది. నా కన్ను చూడండి. నేనైతే మా పిల్లలకు కూడా ఎప్పుడన్నా చదువుకొని తలనొప్పి లేస్తుందమ్మా అన్నా కానీ నేను మా పిల్లలకు కూడా పోస్తుంటాను. వాళ్ళు సాయంత్రం వచ్చినప్పుడు కొంచెం చదువుకొని ఇబ్బంది పడి ఏదన్నా స్ట్రెస్‌గా ఉన్నప్పుడు తలనొప్పి లేస్తుందన్న నేనైతే మా పిల్లలకు కూడా పోస్తుంటాను. చూడండి, మా బాబుకు పోస్తున్నా. మా బాబు కన్ను కూడా ఎందుకో మెత్తుకొని నొప్పి లేస్తుందంటే పోస్తున్నాను ఫ్రెండ్స్. వాడు అల్లరి చేస్తున్నాడు. నేను వీడియో చేస్తున్నా అని చెప్పేసి వాడు అల్లరి చేస్తున్నాడనమాట. మా పిల్లలకి అలవాటే. నేనెప్పుడు డైలీ పోస్తూనే ఉంటాను. కండ్లు చాలా వట్టికి మెరుగవుతాయి. దురద అనేది పూర్తిగా తగ్గిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.